ఆ సంఘం సంఘం ఉండాలి. అది రకరకాల లోకంలో ఉన్న సంఘం కాదు, దేవుని సంఘమై ఉండాలి. అది మందిరంలో ఉండాలి. సంఘంలో ఏముండాలంటే జీవం ఉండాలి. మళ్ళా సంఘంలో ఏముండాలి? సంఘం అంటే సంఘమే కాదు, అనగా జీవము గల దేవుని సంఘం అన్నాడు. జీవం అంటే ఏంటి? దేవుని ఆత్మ సంచారం, ఆత్మ సంబంధమైన బోధ, దైవజనుడు ఆత్మాభిషేకం కలిగిన వాడై ఉండాలి. దైవ సేవకురాలు ఆత్మాభిషేకం కలిగిందై ఉండాలి. సంఘము మీద కూడా దేవుని ఆత్మ ఆ ఆది కాండంలో జలముల పైన అల్లాడుచున్నట్టుగా సంఘము పైన అల్లాడుచూ ఉండాలి. పరిచారకుల పైన ఆత్మ ఉండాలి. సువార్తికుల పైన ఆయన ఆత్మ ఉండాలి. సువార్తికురాండ్ర పైన ఆయన ఆత్మ ఉండాలి. సంఘములో పెద్దలపైన ఆయన ఆత్మ ఉండాలి. అంతా ఆత్మ సారథ్యంలో నడిపించబడాలి. వాయిద్యాలు వాయించే వారి మీద కూడా దేవుని ఆత్మ ఉండాలి. పాటలు పాడే వారి మీద